సో మనం యాత్ర కీర్తనలో ఉన్నాము. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు, 15 కీర్తనలు. సో ఈ కీర్తనలు ఇశ్రాయేలీలు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేంలో ఉన్న మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి అక్కడ దేవునితో సహవాసం చేసి తర్వాత ప్రజలు అందరూ సహవాసం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళు. సో 3 ముఖ్యమైన పండగలు లేకపోతే 3 ముఖ్యమైన కూడికలు. ఒకటేమో పస్కా పండగ, అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి అదొక పండగ. రెండోది పెంతెకోస్తు పండగ. మూడవది గుడారాల పండగ. సో ఈ 3 పండగలకి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేంలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ చేరి నన్ను స్తుతించి గనపరిచి ఒకవేళ వాళ్ళు ఏమన్నా అతిక్రమాలు అవి చేస్తే అక్కడ పాప పరిహారార్థంగా బలి అర్పించి సో తర్వాత సహవాసం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇశ్రాయేల్ దేశం అంతటి నుంచి యెరూషలేంకి వచ్చేవాళ్ళు. సో కాబట్టి యాత్ర చేసి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ యాత్ర చేసి వెళ్ళేటప్పుడు ఇంటికి తిరిగి వచ్చేసేటప్పుడు పాడుకునే కీర్తనలు ఇవి. అందుకని యాత్ర కీర్తనలు అంటాం. ఇంగ్లీష్లో పిల్గ్రిమ్స్ సామ్స్ అంటాం, లేదంటే సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ అని కూడా అంటాం. ఎసెంట్ అంటే పైకి ఎక్కి వెళ్ళటం. సో యెరూషలేము కొండ మీద ఉంది, ఎత్తైన ప్రదేశంలో ఉంది. సో కాబట్టి పైకి ఎక్కాలి. యెరూషలేం మందిరానికి చేరాలంటే ఎత్తు ఎక్కాలి, ఎత్తు. సో ఎసెంట్స్, అందుకని సాంగ్ ఆఫ్ ఎసెంట్స్ అని కూడా అంటారు. పిల్గ్రిమ్స్ సాంగ్స్ లేకపోతే సామ్ ఆఫ్ ఎసెంట్స్, తెలుగులో యాత్ర కీర్తనలు. అయితే ఈ కీర్తనలు మనం చూస్తే అంటే కొద్దిగా వెనక నుండి మళ్ళీ ముందుకు వస్తే మంచిది, మనం బాగా అర్థం చేసుకోగలం. 120వ కీర్తనలో చూస్తే భక్తుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేం చేయను, ఇంతకంటే అధికంగా నీకేం చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయను. అయ్యో, నేను మెషెక్కులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును. నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధం నాకు సిద్ధమగదురు. సో ఇది పరిస్థితి, బయట లోకంలో పరిస్థితి ఇది మనం గమనిస్తే. అంటే కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును. ఎక్కువగా ఇదే చూస్తాం మనం బయట ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఏదో ఒక గొడవకి, ఏదో ఒక, అంటే మనం అంటాం కదా మామూలు మన భాషలో, ఏదో ఒక కిరికిరి, ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక టెన్షను. ఇదే ఎవరి జీవితం వాళ్ళు చక్కగా సాఫీగా జీవిద్దాం, న్యాయంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం అని ఉండదు. బయట ప్రపంచంలో మనం చూసేదంతా ఇదే. కలహప్రియుని వద్ద నేను చిరకాలం నివసించాను, నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధానికి సిద్ధమవుతారు. సో మనం మంచిగా మాట్లాడినా సరే, మనం మంచిగా ఉన్నా సరే, చాలాసార్లు అవతల వాళ్ళు గొడవ చేయటానికి లేకపోతే అసమాధానంగా ఉండటానికి ఇట్లాగే ప్రయత్నిస్తారు. సో దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే దేవుని సన్నిధిలో ఆయన శాంతి, ఆయన సమాధానం దొరుకుతుంది. కాబట్టి దేవుని మందిరానికి వెళ్దామని భక్తుడు నిర్ణయించుకున్నాడు. 121వ కీర్తనలో ఆయన నిర్ణయించుకున్నాడు, ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్ళాలి యెరూషలేం మందిరానికి. సో ఇట్లా మనలాగా ఇప్పుడు హైవేస్, ఇట్లా మెయిన్ రోడ్లు, తార్ రోడ్లు, కార్లు, బైకులు, సైకిల్స్ ఇవేం లేవు. కాలినడకలో వెళ్ళాలి. ఎక్కడన్నా మధ్యలో ఏదన్నా బరువు పెట్టాలంటే గాడిదల మీద బరువు పెట్టుకుని వేసుకుని వెళ్ళాలి. అందుకని 121వ కీర్తన మొదటి వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును.
యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. సో ఆయన ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాడు, దేవుడి మందిరానికి వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో నాకు సమాధానం దొరుకుతుంది, దేవుడితో మాట్లాడతాను, నేను దేవుడితో సహవాసం చేస్తాను, బయలుదేరదాం అనుకుంటున్నాడు. కానీ ఈ ప్రయాణం అంతా ఆలోచన చేస్తే ఆయనకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అంటే కొండల తట్టు, కొండలు లోయలు దాటి వెళ్ళాలి, రాళ్ళు రప్పలు దాటి వెళ్ళాలి, ముళ్ళ తుప్పులు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, ఎండ ఉంటుంది. అక్కడ దాదాపు 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండ ఉంటుంది. సో ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆ సెగ తగులుతుంది కదా, ఎండాకాలం స్టార్ట్ అయింది. సో మనం బయటికి వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. సిటీలోనే మనకి ఇంకా కొద్దిగా ఫ్యాన్లు అన్నా ఉన్నాయి, మధ్యలో వచ్చి లోపల కూర్చోవచ్చు. ఇంకా ఏసీలు ఉన్న వాళ్ళకి ఏసీలు ఉన్నాయి, కనీసం ఫ్యాన్లు అయితే ఉన్నాయి, లేకపోతే ఇంటి లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. వీళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఎన్ని రోజులో పడుతుంది? కనీసం 2, 3, 4, 5 రోజులన్నా పడుతుంది వెళ్ళటానికి. సో ఈ ఎండలో ప్రయాణం చేయాలంటే, రాళ్ళు రప్పలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలంటే, అండ్ మాకైతే బాగా అనుభవం చిన్నప్పుడు. మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఐడియా ఉంటుంది రోడ్లు ఎట్లా ఉండేవి అప్పుడు. యేసరావు నగర్ మెయిన్ రోడ్డు గుర్తుంది ఎవరికన్నా? అంటే ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద దొడ్డు కంకర ఉండేది, ఇంత దొడ్డు కంకర ఉండేది. చాలా రోడ్స్ అట్లాగే కంకర ఉండేవి. అప్పట్లో చెప్పులు గిప్పులు ఏమి ఉండేవి కాదు. నడుచుకుని వెళ్తే ముందు గోర్లు ఎగిరిపోయాయి. మీకు ఏమన్నా ఐడియా ఉందా, గుర్తుందో లేదో మీకు? లేకపోతే ఊరిలో అయినా సరే, ఊరిలో కూడా ఎక్కడ రోడ్లు ఉండేవి, కంకర రోడ్లే కదా. సో నడుచుకుంటూ వెళ్తే ముందు కాలుగోర్లు ఎగిరిపోయాయి కదా. అసలు అది ఎంత నొప్పి. అలాంటిది వీళ్ళు కూడా అలా ప్రయాణం చేసి వెళ్ళాలి. అది మామూలుగా ప్లేన్గా ఉన్న రోడ్డు కాదు. ప్లేన్గా అంటే సాఫీగా పని రాళ్ళు రప్పలు ఉన్నాయంటే ఎట్లా కొట్లా వెళ్ళొచ్చు. ఎత్తు, కొండలు ఎక్కాలి, దిగాలి. ఎక్కటం ఒక ఎత్తు అయితే దిగటం ఇంకొక ఎత్తు, అది ఇంకా కష్టం. ఎక్కటం కష్టం, దిగటానికి కూడా కష్టమే. సో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు భక్తుడికి అనిపించింది, ఎట్లా నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, అక్కడికి వెళ్ళాలి, అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి, ఎలా అని ఆలోచన చేసినప్పుడు ఆయనకు వచ్చిన ధైర్యం ఏంటంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలను సృజించినవాడు. అంటే ఈ కొండలు ఒక లెక్క, ఈ కొండలే కాదు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు ఉన్నాడు, ఆయనే నాకు సహాయంగా ఉంటాడు, చలో బయలుదేరదామని రెడీ అయ్యాడు, సిద్ధమయ్యాడు భక్తుడు. అప్పుడు 122వ కీర్తనలో ఆయన రెడీ అయిపోయారు. దావీదు గారు మొదటి వచ్చిన 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. అంటే మందిరానికి వెళ్ళటానికి ఆయన సంతోషం. ఇంకొక సంతోషం ఏంటంటే, ఆయన బయలుదేరదాం అనుకుంటున్నాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను, ఇప్పుడు ఎట్లా సహాయం? సరే యెహోవా వల్లనే సహాయం కలుగుతుందని ధైర్యం తెచ్చుకున్నాడు. జనులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు, 10 వెళ్దాం అన్నారు. సో ఒక 4 కలిస్తే, 10 మంది కలిస్తే, 20 మంది కలిస్తే ప్రయాణం కొద్దిగా ధైర్యంగా ఉంటుంది, చక్కగా తోడుంటారు అని ఆయనకి సంతోషం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అంటే ఎవరినన్నా అట్లా పురికొల్పుతున్నాం, ఎవరినన్నా ప్రోత్సహిస్తున్నాం, 10 మనం మందిరానికి వెళ్దాం, 10 మనం దేవుడి సన్నిధికి వెళ్దాం అని మనం ఎవరన్నా ఎంకరేజ్ చేస్తున్నాం, వేరే వాళ్ళని పురికొల్పుతున్నాం. లేకపోతే వెళ్ళే వాళ్ళని కూడా ఏం వెళ్తావో, పర్వాలేదు, ఏం కాదులే, రేపు వెళ్దు కానిలే, సండే వెళ్తే చాలులే అనే టైప్లో మనం ఉంటున్నాం. అదొక ఆలోచన. ఇంకొక ఆలోచన నాకు కలిగింది ఏంటంటే, ఇక్కడ దావీదు గారు రాశారు కీర్తన 122. దావీదు గారు ఇశ్రాయేల్ దేశంలో పెద్ద హీరో ఆయన. అంటే ఈ రాజుగా అయిన తర్వాత రాశారో తెలీదు, రాజుగా కాకముందు రాశారో తెలీదు, ఏదన్నా కానివ్వండి, రాజుగా అయిన తర్వాత ఒకవేళ రాసుంటే, జనులు యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు ఆయనతో అన్నారు. అంటే జనులు అంటే రాజుగారి దగ్గరికి జనులు రాగలుగుతున్నారు. అంటే ఆయన అంత అందుబాటులో ఉన్నాడు రాజు అయి ఉండి. సో అది చాలా గొప్ప విషయం. అందుకే బహుశా దేవుడు దావీదు నా హృదయానుసారి అన్నాడు. అంటే రాజుగా ఉన్న తర్వాత కూడా జనులకి అందుబాటులో ఉన్నాడు, అంత డైరెక్ట్ యాక్సెస్. జనులు వచ్చి రాజుగారితోటి ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, 10 మనం దేవుని మందిరానికి వెళ్దాం అని చెప్పగలుగుతున్నారంటే
ఆయన ఎంత అంటే దీనత్వం కలిగినవాడు, ఎంత డౌన్ టు ఎర్త్ అంటాం కదా, ఎంత హంబుల్ పర్సన్, ఎంత దీనుడు అనేది మనం ఆలోచన చేయాలి. సరే, ఆయన రాజుగా కాకముందు రాశాడు అనుకుందాం. రాజుగా కాకముందైనా సరే ఆయన హీరోనే, గొలియాతుని చంపాడు. ఆయన ఫేమస్ హీరో, నిజమైన హీరో ఆయన ఇస్రాయేల్ దేశంలో. సో ఒక అట్లాంటి సెలబ్రిటీ లాంటి ఆయన దగ్గరికి జనులు రాగలుగుతున్నారంటే అది మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. అంటే ఆయన అంత అందుబాటులో ఉండేవాడు, అంత తగ్గించుకుని ఉండేవాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. బయలుదేరాం. 122వ కీర్తన 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిల్చున్నవి. సో బయలుదేరి వెళ్ళారు, యెరూషలేం చేరారు. యెరూషలేం ఎంట్రన్స్ దగ్గరికి చేరారు, గుమ్మాల దగ్గరికి. సో ఆ రోజుల్లో పట్టణాలన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఉండేవి. ఇప్పుడు మన చర్చ్కి ఎట్లా కాంపౌండ్ వాల్ ఉందో, కాంపౌండ్ వాల్స్ ఉండేవి, గుమ్మాలు ఉండేవి, అన్ని వైపులా గుమ్మాలు ఉండేవి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక గేట్ ఉంది, అక్కడ ఒక పెద్ద గేట్ ఉంది, వెనకాల ఒక గేట్ ఉంది, వెనకాల ఇంకొక పెద్ద గేట్ ఉంది. సో అలా గుమ్మాలు ఉండేవి అనమాట. సో యెరూషలేం గుమ్మాల దగ్గరికి వచ్చేసారనమాట, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసారు. ఆ గుమ్మాలకు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి అన్నమాట. ఇది గొర్రెల ద్వారం అని నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటాయి. ఒకసారి చూద్దాం. అంటే 123వ కీర్తన ధ్యానిస్తున్నాం, కానీ ఇవి కూడా కొద్దిగా తెలుసుకుంటే మనకి మేలుకరంగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో నెహెమ్యా గారి నాయకత్వంలో, అంటే బబులోన్ నెబుకద్నెజరు యెరూషలేంని నాశనం చేసేసి, యెరూషలేం మందిరాన్ని ధ్వంసం చేసేసి, యెరూషలేము కాంపౌండ్ వాల్ అంటే గోడల్ని, పట్టణపు గోడల్ని అన్నిటినీ కూలగొట్టేసి చాలామందిని బబులోన్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళల్లో దానియేలు ఆయన స్నేహితులు కూడా ఒక బ్యాచ్ అనమాట. అయితే తర్వాత పార్సీలు, మాదీలు అంటే కోరేషు, దర్యావేషు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఆ టైంలో వాళ్ళు వెసులుబాటు ఇచ్చారు, కావాలంటే మీ దేశానికి మీరు వెళ్ళండి, మందిరాన్ని కట్టుకోండి, మీ యెరూషలేం పట్టణాన్ని నిర్మించుకోండి అని వెసులుబాటు ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఏమో జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చారు, తర్వాత ఎజ్రా నాయకత్వంలో ఒక బ్యాచ్ వచ్చింది, తర్వాత నెహెమ్యా గారి నాయకత్వంలో ఒక బ్యాచ్ వచ్చింది. సో నెహెమ్యా గారి నాయకత్వంలో ఉన్న ఆ బ్యాచ్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, అంటే ప్రహరీ గోడ, పట్టణపు గోడ. సో ఆ కట్టేటప్పుడు 3వ అధ్యాయంలో ఆ ద్వారాలు పలానా వాళ్ళు ఈ గేట్ నిలబెట్టారు. ఇప్పుడు మనం ఈ గోడ కడుతున్నాం అనుకోండి, ఇంటి చుట్టూ గేట్ పెడతాం కదా, గేట్ నిలబెడతారు, గోడ కడతారు. అలా 2 గేట్లు ఉన్నాయనుకోండి, 2 గేట్లు నిలబెడతారు, 3 గేట్లు నిలబెడతారు. అట్లా ఇక్కడ యెరూషలేంకి అన్ని వైపులా గేట్లు ఉండేవి. దక్షిణ వైపు ఒక 2-3 గేట్లు, నాకు కౌంట్ నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ ఇటు పడమటి వైపు కొన్ని గేట్లు అంటే ద్వారాలు, ఉత్తరం వైపు కొన్ని ద్వారాలు, తూర్పు వైపు కొన్ని ద్వారాలు ఉండేవి. సో ఇక్కడ 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు అనమాట, పలానా వాళ్ళు వీళ్ళు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఒక 4 మేస్త్రీలో 2 మేస్త్రీలు ఈ గేట్ నిలబెడుతున్నారు, 3 మేస్త్రీలు ఆ గేట్ నిలబెడుతున్నారు, అట్లా అనమాట చెప్తున్నారు. ఆ గేట్ పేర్లు చెప్తున్నారు 3వ అధ్యాయంలో. ప్రధాన యాజకుడైన ఎలియాషీమును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మంను కట్టి ప్రతిష్ఠించారు. సో ఒకటి గొర్రెల గుమ్మం ఒకటి. సో గొర్రెల గుమ్మం అని దానికి పేరు, అంటే షీప్ గేట్ అంటారు. గొర్రెల గుమ్మం అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇప్పుడు బలి ఇవ్వటానికి గొర్రెల్ని ఆ ద్వారం గుండా యెరూషలేంలోకి తీసుకెళ్ళేవాళ్ళు, కాబట్టి దాని పేరు గొర్రెల గుమ్మం. అట్లాగే ఇంకా ముందుకెళ్ళామంటే 3వ వచనం మత్స్యపు గుమ్మం, అంటే ఫిష్ గేట్ అంటారు. మత్స్యపు గుమ్మం అని ఎందుకు అంటారంటే, గలిలయ సముద్రం ఉంది కదా, ఇంకా ఉత్తరపు దిక్కున, యెరూషలేంకి ఉత్తరపు దిక్కున గలిలయ సముద్రం ఉంది. సముద్రం అంటే అది సముద్రం కాదు, అది చెరువు, పెద్ద చెరువు. ఎంత 16 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెడల్పు అనుకుంటా, 16 కిలోమీటర్లు పొడుగు, 8 కిలోమీటర్లు వెడల్పు. సో ఆ చెరువును చూసినప్పుడు సముద్రంలాగా ఉంటుంది కాబట్టి గలిలయ సముద్రం అని దానికి పేరు. ఇంకో పేరేమో తిబెరియా సముద్రం అని అంటారు. ఇంకొక భాషలో కూడా గెన్నెసెరెత్ సరస్సు అని కూడా అంటారు. ఇప్పుడు ఎట్లా మనకి ట్యాంక్ బండ్కి అసలు పేరు హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్ అంటాం, అట్లా 3 పేర్లు ఉన్నాయన్నమాట. గెన్నెసెరెత్ సరస్సు అయినా, తిబెరియా సముద్రం అన్నా,
అట్లాగే గలిలయ సముద్రం అన్న. ఈ మూడు ఒకటే, 3 పేర్లు దానికి. సో అక్కడ పట్టిన చేపలు ఈ గేట్ ద్వారా, ఈ గుమ్మం ద్వారా తీసుకొచ్చేవాళ్ళు, అందుకని మత్స్యపు గుమ్మం. అలా ఒక్కొక్క గుమ్మానికి 6వ వచనంలో పాత గుమ్మము, తర్వాత ఇంకా ముందుకెళ్తే అట్లా రకరకాల గుమ్మాలు ఉన్నాయన్నమాట. ఆ గుమ్మాలు గుండా అంటే దేనికి పర్పస్ అంటే అది ఎందుకు ఆ గుమ్మం ఏ పనిని కోసం నిర్మించారో దాని పేరు మీద పెట్టారు. ఒక గుమ్మం పేరేమో ఇంగ్లీష్లో డంగ్ గేట్, అంటే తెలుగులో ఏముంటుందంటే చెత్త ద్వారం. తెలుగులో దానికి ఏం పేరు ఉంటుందో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇది 13వ వచనంలో చూడండి, 13వ వచనంలో పెంట ద్వారం, 13వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుంది చూడండి. ఇదియుగాక పెంట ద్వారము డంగ్ గేట్, అంటే ఒక గేట్ పేరు పెంట ద్వారం, డంగ్ గేట్. అంటే ఆ గేట్ గుండా ఆ సిటీలో ఉన్న, ఆ పట్టణంలో ఉన్న చెత్త అంతా, కచడా అంతా తీసుకుని ఆ గేట్ నుంచి తీసుకెళ్ళి బయట పడేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్లా బాలాజీ నగర్లో పడేస్తారో అట్లా ఆ గేట్ నుంచి తీసుకెళ్ళి బయట పడేసేవాళ్ళు. సో అట్లా ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ప్రత్యేకత. తర్వాత తూర్పు గుమ్మం అని ఉంది, ఈస్ట్ గేట్. తూర్పు గుమ్మం దాని ప్రత్యేకత ఏంటంటే యేసుప్రభు వారు జయప్రవేశం చేశారు కదా యెరూషలేం మందిరంలో. అంటే ఆయన సిలువ వేయబడక ముందు మట్ల ఆదివారం అంటాం కదా, జయప్రవేశం చేశారు. సో ఆ తూర్పు గుమ్మం గుండా, తూర్పు ద్వారం గుండా, ఈస్ట్ గేట్ గుండా ఆయన యెరూషలేంలోకి జయప్రవేశం చేశారు. అప్పుడు అందరూ మట్టలు పట్టుకున్నారు, బట్టలు వేశారు, ఆ గాడిదెక్కి ఆయన వెళ్ళారు. సో ఆ తూర్పు గుమ్మం ప్రత్యేకత ఏంటంటే తర్వాత యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత కాలంలో ఆ గుమ్మం మూయబడింది అంతే. ఇప్పటికీ మూయబడే ఉంది అది తూర్పు గుమ్మం, ఈస్ట్ గేట్. చాలా చక్రవర్తులు వచ్చారు. టర్కీ దేశం వాళ్ళు ఆటోమాన్ ఎంపైర్ అంటారు, అంటే ఆటోమాన్ చక్రవర్తి. ఆ చక్రవర్తి పేరు సులేమాన్ ద గ్రేట్ అంటారు, అంటే సులేమాన్ చక్రవర్తి. ఆయన కూడా దాన్ని తెరుద్దామని ప్రయత్నించాడు, కానీ ఏదో ఒక కారణం చేత వీలవ్వలేదు. అంటే ఆయన బలం లేకని కాదు, ఏదో ఒక అడ్డంకి వచ్చి తెరవలేకపోయారు. అది ఎందుకు తెరవలేకపోయారంటే మళ్ళీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాత్రమే ప్రవేశించాలి ఆ ద్వారం గుండా. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని అది మూయబడి ఉంది. తర్వాత ఇప్పుడు 3వ మందిరం కట్టబడిన తర్వాత ఆ ద్వారం, అంటే యేసుప్రభు వారు తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ద్వారం గుండా ప్రవేశిస్తారు. సో ఆ ద్వారాల దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే ఈ 122వ కీర్తనలో 2వ వచనంలో యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిల్చున్నవి. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసారు, యెరూషలేం పట్టణం దగ్గరికి లోపలికి ప్రవేశించారు. అవన్నీ చూస్తున్నారు, కట్టడాలు, ఆ పట్టణాన్ని చూస్తున్నారు, ఆ సిటీని చూస్తున్నారు. బాగా కట్టబడిన కట్టడం వల్లే నువ్వు ఉన్నావు అంటున్నారు 3వ వచనంలో. యెరూషలేమా 122వ కీర్తన 3వ వచనం, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు. జెరూసలేం బిల్ట్ యాజ్ అ సిటీ దట్ ఈస్ బౌండ్ ఫర్మ్లీ టుగెదర్. అంటే యెరూషలేము పట్టణం, దానికి ఇంకొక సాదృశ్యం ఏంటంటే సంఘం, మందిరం. అంటే ఈ భౌతికంగా ఉన్న బిల్డింగ్ అనే కాదు, అంటే మనం అందరం, అంటే మన జీవితాలు, సంఘం కూడా ఇట్లాగే బాగుగా కట్టబడిన పట్టణంలాగా, ఎట్లయితే యెరూషలేం ఒక బాగుగా కట్టబడిన పట్టణంలాగా ఉందో అట్లా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యత కలిగి కట్టబడాలనే ఆలోచన అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 123వ కీర్తన, అంటే ఇప్పుడు ధ్యానించుకోవాల్సిన కీర్తనకు మనం వస్తే 1వ వచనంలో ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 121వ కీర్తనలోనేమో కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అంటున్నాడు. తర్వాత బయలుదేరాడు, అంటే యెరూషలేం మందిరం కొండ మీదకి వచ్చేసారు, యెరూషలేం పట్టణంలోకి వచ్చేసారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా పైకి, అంటే దేవుని వైపు, ఆకాశమందు ఆసీనుడైన వాడ, పరలోకమందున్న మా తండ్రి అన్నట్టు ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎప్పుడైనా సరే కొండలు, లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే ఇంకా గొప్పవాళ్ళ వైపు మన కన్నులు ఎత్తే మనకేమీ ఉపయోగం ఉండదు. సో ఫైనల్గా అంటే మనం దేవుని వైపు మన కన్నులు ఎత్తాలి. ఆకాశమందు ఆసీనుడైన మన దేవుని వైపు మన కన్నులు ఎత్తే మనకు సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకు ఎత్తుతున్నాడు?
అంటే 3వ వచనంలో రాస్తున్నాడు, యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారంను మా మీదికి అధికంగా వచ్చినవి. సో ఇందువలన ఆయన ఆకాశమందు ఆసీనుడైన దేవుని వైపు కన్నులెత్తుతున్నాడు, ఆయన వైపు చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఎందుకంటే అధిక తిరస్కారం, తర్వాత నింద, గర్విష్ఠులు, అహంకారులు అధికంగా నిందలు పెడుతున్నారు, చాలా ఎక్కువ నింద పెడుతున్నారు ఆ ప్రజలకి. అంటే భక్తుడు ఇంకా ఆయనతో ఉన్న ప్రజలకి చాలా అధికంగా, అంటే అహంకారంతో, గర్వంతో, పొగరుతో దూషణలాడుతున్నారు. అట్లాగే అధికంగా బాధ పెడుతున్నారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకెవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. కాబట్టి ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. 2వ వచనంలో మనం చూస్తే, దాసుల కన్నులు తమ యజమానుని చేత్తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు చేత్తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. కన్నులు అంటే దృష్టి. ఎటువైపు చూస్తున్నాం? ఎవరి వైపు చూస్తున్నాం? అంటే దేవుని వైపు చూస్తున్నాడు. ఫస్ట్ ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన 1వ వచనంలో ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తున్నాడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? దాసుని కన్నులు యజమానుని వైపు చూసినట్లు, యజమాని చేతి తట్టు చూసినట్లు, దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు. కన్నులు ఎటువైపు చూస్తున్నాయి? ఎవరి వైపు చూస్తున్నాయి అని చెప్తున్నాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాం మేము? మీ తట్టు ఎందుకు చూస్తున్నాం? మేమందరం ఎందుకు చూస్తున్నాం అంటే 3వ వచనంలో ఉన్న విషయాన్ని బట్టి ఆయన చూస్తున్నాడు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు. చేతి తట్టు చూడటం అంటే యజమానుడి చేతి తట్టు, లేకపోతే యజమానురాలు చేతి తట్టు. చేతి తట్టు చూడటం అంటే సహాయం కోసమే కదా. అయితే ఎవరి వైపు చూస్తారు సహాయం కోసం? సహాయం చేసేవాళ్ళ వైపు చూస్తారా, లేకపోతే చేయని వాళ్ళ వైపు చూస్తారు? సహాయం చేసేవాళ్ళ వైపే చూస్తారు. అంటే జాలి కలిగిన వాళ్ళ వైపు, కరుణించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో పని చేస్తారు అనుకోండి, సడన్గా అంటే ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏదన్నా అనారోగ్యం కలుగుతుంది, సడన్గా ఏదన్నా డబ్బులు అవసరం అవుతాయి. సో వాళ్ళు ఎవరిని అడుగుతారు? 4 ఇళ్లలో పని చేస్తారు అనుకోండి, 5 ఇళ్లలో. ఏ ఇంట్లో వాళ్ళని అడుగుతారు? ఏ యజమానురాలో కాస్త కనికరం కలిగిన యజమానురాలు ఉంటే ఆవిడ నెల అడుగుతారు, కొద్దిగా ఇలా ఇబ్బంది ఉంది ఇంట్లో, కొద్దిగా ఇన్ని డబ్బులు ఇవ్వండి, తర్వాత ఇచ్చేస్తాను అని అడుగుతారు. అంతే కదా, ఇచ్చేవాళ్ళ దగ్గర అడుగుతారు. 4గురిలో ఒకళ్ళు ఇస్తారు, వాళ్ళని అడుగుతారు. మిగిలిన 4గురిని అడగరు కదా, మిగిలిన 3గురిని. సో ఇది కూడా అంటే పోలికగా చెప్తున్నాడు అనమాట. అంటే దాసుడు దాసి ఇలా అని కాదు, పోలికగా చెప్తున్నాడు. ఎవరిని అడుగుతాం అంటే యజమానుని చేతి తట్టు చూసినట్లు. అంటే చేయి తట్టు ఎవరి చేతి వైపు చూస్తారు? వాళ్ళు మంచి వాళ్ళు అయితే, వాళ్ళు కరుణించే వాళ్ళు అయితే, కనికరం కలిగిన వాళ్ళు అయితే వాళ్ళ చేయి తట్టే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకి సహాయం చేస్తారు. సహాయం చేయని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళరు. అంతే కదా. ఇక్కడ అదే కాన్సెప్ట్ అనమాట. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు కరుణించేవాడు, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడి వైపు చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చేతి తట్టు అంటే సహాయం అందించే చెయ్యి తట్టు చూస్తారు ఎవరైనా. సో సహాయం అందించే చెయ్యి ఇంకెవరిది? దేవుడి కంటే గొప్పది చెయ్యి ఎవరిది కాదు. కాబట్టి అట్లా చూస్తున్నాడు అనమాట. చేతి తట్టు చూస్తున్నాడు, సహాయం కోసం చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమో నా కన్నులు ఎత్తుతున్నాను అంటున్నాడు, తర్వాత మా కన్నులు ఎత్తుతున్నాము అంటున్నాడు. మా కన్నులు ఎత్తుతున్నాము అంటున్నాడు. 3వ వచనంలో మేము అధిక తిరస్కారం పొందామంటున్నాడు. 4వ వచనంలో మమ్మును కరుణింపుము అంటున్నాడు. నన్ను కరుణించు, నా వరకు కరుణిస్తే చాలు, నా వరకు సహాయం వస్తే చాలు అని ఎప్పుడు భక్తుడు అనుకోవట్లేదు ఈ కీర్తనకారుడు.
మమ్మును అంటే ఆయనలాగా ఎంతోమంది శ్రమ పడుతున్నారు, ఎంతోమంది నిందలు పాలవుతున్నారు. ఆయన ఎలా నిందలు అనుభవిస్తున్నాడో అలాగే ఎంతోమంది ఉన్నారు ఇంకా ఆయన ప్రజలు. వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళందరి కోసం వాళ్ళందరి తరఫున మనమందరం అని కలుపుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చాలాసార్లు కేవలం మన గురించే ఆలోచన చేస్తాం. ఏదైనా సరే, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా, కేవలం మన కష్టం, మన నష్టం, మన ఇబ్బంది, దీని గురించి ఆలోచన చేస్తాం. మనలాగా ఇంకెంతమంది ఇలా ఉన్నారో, ఎంతమంది ఇలా అనుభవిస్తున్నారు అనేది మనం ఆలోచన చేయం. మనం ఏమనుకుంటామంటే మనమే ఇలా ఉన్నాం, లేకపోతే ఎవరన్నా సేవ చేసేవాళ్ళు కానీ దేవుళ్ళలో సాగేవాళ్ళు ఉన్నారనుకోండి, మనమే ఇలా సాగుతున్నాం, మనమే ఇంత గొప్పగా ఉన్నాం, లేకపోతే మనమే ఇంత గొప్ప సేవ చేస్తున్నాం అనే ఆలోచనలో ఉంటాం. ఇలాగే ఏలియా గారు కూడా అలాగే ఆలోచించారు. మొదటి రాజుల గ్రంథంలో, మొదటి రాజులు 19:14, అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, అంటే ఏలియా చెప్తున్నారు, ఇది ఏలియా గారు చెప్తున్నారు దేవునితో. ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నగు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేయటకే చూస్తున్నారని చెప్పాను. అంటే ఇదే ఆలోచన ఉంటుంది ఒక్కొక్కసారి మనకి. మనం ఒక్కళ్ళమే కష్టపడుతున్నాం, లేకపోతే మనమే చాలా భక్తిగా ఉంటున్నాం, మనమే ఇంత సమర్పణ కలిగి జీవిస్తున్నాం. కొంతమంది సెలబ్రిటీ పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు మేమే చాలా గొప్ప సేవ చేస్తున్నాం, అబ్బో మాలాగా ఇంకెవరు చేయట్లేదు అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. ఏ పనైనా, సేవ అయినా, ఏదైనా కానీ. ఏలియా గారు కూడా ఒక విధంగా అలాగే చెప్తున్నారు, నేను ఒక్కడనే మిగిలాను, నేను ఒక్కడనే రోషం కలిగి నిలబడుతున్నాను దేవుడి కోసం, నేను ఒక్కడనే చేస్తున్నాను అంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నారంటే 18వ వచనంలో చూడండి, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకు నోటితో వాని ముద్దు పెట్టుకొనకు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉన్నారు. అంటే దేవుడు దానికి రెస్పాన్స్గా, దానికి ప్రతిస్పందనగా ఏలియాకి చెప్తున్నారు, బాబు నువ్వు ఒక్కడవే కాదు, నీలాంటి వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. సో నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో, ఇంకా 7,000 మంది ఉన్నారంట. అంటే ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను ఒక్కడనే ఇంత శ్రమ పడుతున్నాను, నేను ఒక్కడనే ఇంత బాధపడుతున్నాను, నేను ఒక్కడనే ఇన్ని కష్టాల్లో ఉన్నాను, లేకపోతే నేను ఒక్కదాన్నే ఇంత కష్టాల్లో ఉన్నాను అనుకుంటారు. కానీ ఇక్కడ భక్తుడు 123వ కీర్తనలో భక్తుడు అలా అనుకోవట్లేదు. ఆయన గురించి చెప్పాడు, నా కన్నులు నీ వైపు చూస్తున్నాయి అంటున్నాడు. తర్వాత ఆయనలాగా శ్రమ పడేవారు అందరి కన్నులు, మా కన్నులు మీ వైపు చూస్తున్నాయి. ఒక దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలి కన్నులు యజమానురాలి వైపు చూసినట్టు మా కన్నులు మీ వైపు చూస్తున్నాయి అంటున్నాడు. అందరినీ కలుపుకుని చెప్తున్నాడు. సో ఇంకా చాలామంది ఉన్నారు నాలాగా శ్రమ పడేవాళ్ళు, ఈ గర్విష్ఠులకి, అహంకారులకి లోనైన వాళ్ళు. సో అందరి తరఫున ఆయన అడుగుతున్నాడు, మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని కరుణింపుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే, అహంకారులు దౌర్జన్యం చేయటం, అంటే దేవుని బిడ్డల మీద దౌర్జన్యం చేయటం, నీతిమంతుల మీద దౌర్జన్యం చేయటం, అంటే 2 కారణాలు. ఒకటేమో వాళ్ళు పాపంలో పడిపోతే అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. రెండో కారణం ఏంటంటే, మనకి యోబు గారి గురించి తెలుసు. అంటే యోబు గారి లెవెల్ వేరు, యోబు గారి స్థాయి చాలా పైన ఉంది కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టు ఆయనకు అనుమతించారు. మనం అసలు ఆ వచనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు సాతానుకు చెప్తాడు కదా, 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం, దేవుడు సైతాన్తో అంటున్నారు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. ఇది ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా గమనించండి. అంటే దేవుడు సైతాన్తో అంటున్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? హ్యావ్ యూ కన్సిడర్డ్? అంటే నీకు అంత సత్తా ఉందా? నీకు యోబు నీతిమంతుడు అంటే ఛాలెంజ్ చేస్తున్నారు దేవుడు సైతాన్తో, నువ్వు చీటింగ్ చేసుకో,
నువ్వెంత అన్యాయం చేసుకో, ఏదన్నా చేసుకో, నువ్వు ఆయన్ని న్యాయం నుంచి వేరు చేయలేవు. అంటే లోకానికి తెలియాలి కదా ఆయన ఎంత నీతిమంతుడో తెలియాలి. తర్వాత ఆయన ఆ నీతిలో నిలబడిన తర్వాత ఆ శ్రమలన్నీ తట్టుకుని బయటకు వచ్చిన తర్వాత దేవుడు డబుల్ ఆశీర్వాదం ఆయనకి ఇచ్చారు. ఆ డబుల్ ఆశీర్వాదం ఇవ్వాలి. సైతాన్ గాడికి తెలియాలి వాడు ఎంత చేతగానాడో, ఆయన ఫ్రెండ్స్కి తెలియాలి, ఆయన స్నేహితులకు తెలియాలి ఆయన ఎంత నీతిమంతుడో. సో ఇవన్నీ అవ్వాలి కదా. సో దేవుడు ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే దేవుడు ఆ మాట అంటంలో అసలు ఎంత గంభీరమైన భావం ఉంది. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా నువ్వు? అరే నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, బచ్చాగాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నావు, నువ్వు వేస్ట్ గాడివి. నా సేవకుడైన యోబు గురించి ఆలోచించరా బాబు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు. హ్యావ్ యూ కన్సిడర్డ్ మై సర్వెంట్ జోబ్? హ్యావ్ యూ కన్సిడర్డ్? అసలు నీకు అసలు బుర్రే లేదు, నీకు తెలివితేటలు లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆటల్లో ఏమో ఆట రానాడిని ఓడించేసి నేను గెలిచాను అనుకుంటే నడవదు. నా యోబు దగ్గరికి వెళ్ళు, నా సేవకుడైన యోబుని టచ్ చేయి, నువ్వు ఏదన్నా చేసుకో, ఎంత చీటింగ్ అన్నా చేసుకో, ఆయనకి అంటే రోగం తీసుకురా, ఏదన్నా చేసుకో, ఆయన మాత్రం నీతిని వదలడు, నీతిమంతుడుగానే ఉంటాడు అని ఛాలెంజ్ చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే గర్విష్ఠులు, అహంకారులు కింద నలిగిపోవటానికి కారణం ఒకటి పాపమన్నా అయి ఉండాలి. సో అప్పగిచ్చేస్తారు నేర్చుకోవాలని. రెండోది వాడికి తెలియాలి, అహంకారులకి గర్విష్ఠులకి వాళ్ళకి తెలియాలి ఈయన ఎంత నీతిమంతుడు. నువ్వు ఏమన్నా చేసుకో, ఎంత చీటింగ్ చేసుకో, ఎంతైనా ఇరికించుకో, దేవుడు తోడుగా ఉంటాడు, వాళ్ళ నీతి వదలరు. ఫైనల్గా అంటే ఒక వాక్యం ఉంది కదా, పుటం వేయబడిన మీదట నేను శుద్ధ సువర్ణంగా బయటకు వస్తానని. సో అట్లా ఆ నీతి అందరికీ తెలుస్తుంది, దేవుడు గొప్పతనం తెలుస్తుంది, తర్వాత డబుల్ ఆశీర్వాదం కలుగుతుంది. యోబుకి అలాగే కలిగింది. మొదటి అధ్యాయంలో 3000 ఒంటెలు, 500 ఎద్దులు, 7000 గొర్రెలు, 500 ఆడిగాడిదలు ఉన్నాయి. లాస్ట్ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి యోబుని ఎంత ఆశీర్వదించారంటే 7000 గొర్రెలల్లో 14,000 గొర్రెలు అయినాయి. మీరు చూడండి. అట్లాగే 3000 ఒంటెలల్లో 6,000 ఒంటెలు అయినాయి. 500 ఎద్దులల్లో 1000 ఎద్దులు అయినాయి. 500 ఆడిగాడిదలల్లో 1000 ఆడిగాడిదలు అయినాయి. డబుల్ అయిపోయినాయి, అన్నీ డబుల్ అయిపోయినాయి. మళ్ళీ ఆయనకి కుమార్తెలను కూడా ఇచ్చారు. వాళ్ళ కుమార్తెలు ఆ దేశంలో అందరికంటే సౌందర్యవంతులు. సో అలా ఆశీర్వదించారు. సో అట్లా తెలియటానికి ఇదిగో నా సేవకుడు, ఇదిగో నా కుమారుడు అంటే ఆయన యోబు గారి గురించి ఏమంటారంటే 8వ వచనంలోనే దేవుడు ఏమంటున్నారంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడే ఎవ్వడూ లేడు. ఆయన టచ్ చేయరు బాబు, నీకు దమ్ము ఉంటే, నీకు సత్తా ఉంటే చీటింగ్ చేసుకో కావాలంటే, అంటే పర్మిషన్ ఇచ్చారు, చీటింగ్ చేసుకో, ఏదన్నా చేసుకో, ఆయన మాత్రం నన్ను వదిలిపెట్టడు, నీతిని వదిలిపెట్టడు అని చెప్తున్నారు. హల్లెలూయా. అలాగే ఒక్కొక్కసారి దేవుడు సైతానికి ఛాలెంజ్ చేస్తారనమాట. ఇదిగో ఈ నా సేవకుడు, లేకపోతే ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు వాళ్ళ ఆఫీస్లో చాలా నీతి కలిగిన ఉంటాడు. ఆయన ఆఫీస్ అంతట్లో నీతి కలిగిన వాడు. నువ్వు ఏదన్నా చేసుకో, ఇరికి ఏదన్నా చేసుకో, నీతిని వదలడు, లంచం పుచ్చుకోడు, లంచం ఇవ్వడు, అడ్డదారులు దొక్కడు అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు సైతాన్ గడి చీటింగ్ చేసి ఎవరో ఒకళ్ళ ద్వారా ఇరికిస్తారు ఒకళ్ళని. కానీ దేవుడు వాళ్ళతో ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత డబుల్ ఆశీర్వాదం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఒక్కొక్కసారి పిల్లలు ఉన్నారనుకోండి, ఈ క్లాస్లో ఈ నా కుమారుడు లేకపోతే ఈ నా కుమార్తె నీతిమంతుడు, వాళ్ళని టచ్ చేసి చూడంటాడు. ఆఫీసులో లేకపోతే ఈ కాలనీలో లేకపోతే ఈ వీధిలో లేకపోతే అట్లా నిజంగా నీతిగా జీవించే వాళ్ళకి దేవుడు అనుమతిస్తారు శ్రమ. లేదు అంటే పాపంలో ఉన్న వాళ్ళకి అనుమతిస్తారు, వాళ్ళు అంటే మారాలని. లేదంటే ఈ నీతి, వీళ్ళు ఎంత నీతిమంతులు ప్రపంచానికి తెలియాలి కదా, లోకానికి తెలియాలి, అందరికీ తెలియాలి. ముందుగా సైతాన్ గడి తెలియాలి, వాడు ఎంత చేతగానాడు, ఎంత చీటింగ్ చేసినా సరే ఓడిపోయాడు,
నువ్వు వేస్ట్ గాడివి అని ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవటానికి అట్లా అనుమతిస్తాడు. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. హల్లెలూయా, హల్లెలూయా. సో కరుణింపమని ఎవరిని అడుగుతారంటే కరుణించే వాళ్ళని అడుగుతారు, కఠినాత్ములను అడగరు. అలాగే ఏ యజమానుడి చేత్తట్టు ఏ దాసుడు కన్నులే ఎత్తాడంటే మంచి యజమానుడి తట్టే ఎత్తుతాడు. వాడు కఠినాత్ముడైతే ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా సరే వాడి కఠినాత్ముడిని అయితే వాడి వైపు కన్నులు ఎందుకు ఎత్తారు, వాడి నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తారు. వాడి దగ్గరికి కూడా వెళ్ళడు. వాడు వస్తున్నాడు అంటే లేకపోతే ఆవిడ వస్తుందంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కఠినాత్ములు వాళ్ళు ఎంతసేపు అణదొక్కేవాళ్ళు, ఇంకా పని చేయించుకుందాం అనుకునేవాళ్ళు, ఇంకా తొక్కి పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అలాంటి వాళ్ళ వైపు కన్నులు ఎందుకు చూస్తారు, వాళ్ళ చేతులు తట్టి ఎందుకు చూస్తారు అంటే పోలిగ్గా చెప్తున్నారనమాట. ఏదో దాసుడు దాసి ఇది చెప్పటానికి కాదు. నిజంగా ఒకవేళ లోకంలో ఇలా ఉంటే కనుక మంచి యజమానుడు తట్టు ఎలా అయితే వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు చూస్తారో, ఎలా అయితే మంచి యజమానురాలు తట్టు ఆవిడ కింద పనిచేసే ఆవిడ చూస్తుందో, అలా మేము మీ వైపు చూస్తున్నాం. నువ్వు కరుణించేవాడివి, కృప కలిగిన వాడివి, కాబట్టి మమ్ము కరుణింపుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనని కరుణించే దేవుని వైపు మనం 2 చేతులు మన కన్నులు ఎత్తి ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ఆయన వైపు, ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆయన వైపు మన 2 చేతులు పైకెత్తి, మళ్ళా మన కళ్ళు కూడా పైకెత్తినా పర్వాలేదు, నిజంగానే ఎత్తి మనం దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. మనం లేచి నిలబడితే కొద్దిగా ఫ్రీ అవుతాయి కాళ్ళు కూడా. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్.